దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదులు, ఆరోపణలు రావడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ విజయవాడలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ప్రభుత్వ అధికారులు తటస్థంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారుల పనితీరుపై తమ వద్ద సమగ్ర నివేదికలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏపీలో ఏమి జరుగుతుందో పూర్తి అవగాహన తమకు ఉందని సీఈసీ వ్యాఖ్యానించారు. అధికారులు ఎలా పనిచేస్తున్నారో గమనిస్తున్నామని, ప్రతి ఒక్క అధికారి పనితీరుపై తమ వద్ద నివేదికలు ఉన్నాయని చెప్పారు. ఏపీలో ప్రత్యేకించి కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని ఎందుకు పరిష్కరించట్లేదని ఏపీ అధికారులను ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వివిధ పార్టీల ప్రతినిధులతో భేటీ అయిన కేంద్ర ఎన్నికల బృందం వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వ అధికారులు, పార్టీలు, నాయకులకు మేలు చేసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు. కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గొత్తూ ఆయా పార్టీలు, నాయకులతో అనుబంధం కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఎన్నికల నిర్వహణలో నిక్షపాతంగా, తటస్థంగా ఉండలేమని ఎవరైనా భావిస్తే తప్పుకోవాలని, ఫిర్యాదులపై తాము చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండేలతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడ నోవెటల్ హోటల్లో సమీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దొంగ ఓట్ల విషయంపై సీఈసీ బృందం ఆరా తీసింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా నకిలీ ఓటర్ కార్డులు సృష్టించి భారీగా దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో నిందితులెవరో, బాధ్యులెవరో 2.5 ఏళ్లు అవుతున్నా ఎందుకు గుర్తించలేదని తిరుపతి కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డిని ఎన్నికల కమిషనర్లు నిలదీశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. కలెక్టర్ చెప్పిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే మాదిరిగా చంద్రగిరి నియోజకవర్గంలో కొత్తగా ఓట్ల నమోదుకు వేల సంఖ్యలో ఫామ్ 6 దరఖాస్తులు ఎలా వస్తాయని, ఇది అసలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ విషయంలో ఫిర్యాదులపై ఏ చర్యలు తీసుకున్నారో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తిరుపతి జిల్లాలో వచ్చిన ఫిర్యాదులు, అక్రమాలపై జిల్లా కలెక్టర్ను ఎన్నికల సంఘం నిలదీయడంతో మిగతా జిల్లాల కలెక్టర్లు ఆందోళన చెందారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా, కడప కలెక్టర్ విజయరామరాజు, బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషాపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన ఫిర్యాదుల దగ్గర పెట్టుకున్న సీఈసీ బృందం కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడినప్పుడు అక్కడ వచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విచారణ ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాపై సీఈసీ బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనిఖీల ద్వారా ఎంత డబ్బు, పద్యం పట్టుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది. సిపి కాంతి రాణా సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్ఫోర్స్మెంట్ ఏమాత్రం సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతపురం సరిహద్దులోకి కర్ణాటక నుంచి భారీగా మద్యం వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదంటూ ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు సరిగా లేదని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని ప్రశ్నించింది. ఎన్నికల విధుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వేటు తప్పదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిర్దిష్టమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. దీంతో ఎన్నికల సంఘం ఎవరిపై వేటు వేస్తుందనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అన్ని గుర్తింపు రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘంతో సమావేశమయ్యే అవకాశాన్ని కల్పించారు.